దేవునికి స్తోత్రం. ఈ వర్తమానం ఇచ్చిన నా ప్రియ సహోదరి సహోదరులకు ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో శుభములు. ఈ సాయంకాల ఆశీర్వాద ప్రార్థనకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు వాక్య అంశం, ప్రభువు ఎవరిని కాపాడతాడు. వాక్య భాగము 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. దేవుని వాక్యాన్ని చదువుతాం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వం నుండి కాపాడు. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, నీకు నాకు మనందరికీ ప్రతిదినము ఏదో ఒక సమస్య ఎదురవుతూ ఉంటుంది. ఆ సమస్య ఆలోచన రూపంలో కావచ్చు, క్రియల రూపంలో కావచ్చు, మనుషుల రూపంలో కావచ్చు, పరిస్థితుల రూపంలో కావచ్చు. అయితే ఒక సత్యాన్ని మనము ఎరిగి ఉండాలి. ఏంటి సత్యం అంటే, దేవుడు బిడలగా ఉన్న మనలను దేవుడు మన ముందున్న ప్రతి సమస్యల నుంచి మనం రక్షించగలడు. అది ఎంత పెద్ద సమస్య అయినా, అది ఎంత కష్టమైనా, ఎంత పెద్దగా ఎత్తులో ఉన్నా, దానికంటే ప్రభు మరి ఎత్తైన వాడు. ఆ సమస్య నుంచి, ఆ బాధ నుంచి, ఆ వ్యాధి నుంచి, ఆ రుగ్మతల నుంచి ప్రభు మనల్ని రక్షించి కాపాడతాడు. ప్రియ సహోదరి సహోదరు, ఇక సందర్భం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాస్తున్న 2వ పత్రిక. దేవుని వాక్యం ద్వారా, దేవుని మాట ద్వారా సంఘస్థులను బలపరుస్తూ ఉన్నాడు. దేవుడి యొక్క బలము, శక్తి మరి విజయాన్ని ఇచ్చేదని, గొప్పదని, రక్షించే దేవుడని, కాపాడే దేవుడని, ప్రతి దుష్ట క్రియలను తప్పించేవాడని, మనకి హాని చేస్తున్న వారి చేతుల నుండి, మనకు హాని కలిగించే మరి సమస్యల నుండి దేవుడు తప్పించగలడని వారికి లేఖనాలను గుర్తు చేస్తూ బలపరుస్తున్న సందర్భం. ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు దేవుడు నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నీవు ఏ విషయమై ఆలోచిస్తూ భయపడుతున్నావో ఆ ఆలోచన, ఆ భయం నుండి దేవుడు నిన్ను రక్షించడానికి సమర్థుడు. నీవు నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని ఈరోజే నీవు పొందుకుంటావు. దేవుడు ఈరోజే నిన్ను రక్షించి తప్పించి కాపాడుతాడు. ఆమేన్. అలాగూ దేవుడు మిమ్మలను రక్షించి కాపాడునుగాక. రండి, లేఖన భాగములను మనము ధ్యానం చేద్దాం. ప్రభు ఎవరిని కాపాడుతున్నాడు? మరి అసలు వాక్యం ఏం చెప్తుంది? జీవగ్రంథంలో రాయబడిన వాక్యాలు ఏం చెప్తున్నాయి? దేవుడు ఎవరిని కాపాడుతున్నాడు అని మనకి తెలియజేస్తూ ఉన్నాయి. మనం అనేక మంది భక్తుల చరిత్రను చూసినప్పుడు వారు ఎలా కాపాడబడ్డారు అని మనము ఆలోచించినట్లయితే 5 ప్రాముఖ్యమైన అంశములను మనము తెలుసుకోగలం. మొదటి అంశం, ప్రార్థించే వారిని దేవుడు రక్షిస్తాడు. కీర్తన 64వ అధ్యాయము 1వ వచనం. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నాయి. కన్నీటి ప్రార్థన, మోకాళ్ళ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, రహస్య ప్రార్థన, మౌనమైన ప్రార్థన, మూలిగే ప్రార్థన, ఇలాంటి అనేక రకాలు కలిగిన ప్రార్థనలో నువ్వు ఏ ప్రార్థన నీకు అనుకూలంగా ఉందో, నీకు ఏ సమయంలో ఏ ప్రార్థన చేయగలవో ఆ ప్రార్థన పూర్ణ హృదయముతో, విశ్వాసంతో దేవుని సన్నిధిలో ప్రార్థించు. ప్రభువు నిన్ను కాపాడి రక్షిస్తాడు. నీ ముందు ఎటువంటి అపాయం ఉన్నా, నీ ముందు ఎటువంటి శోధన ఉన్నా, అందులో నుంచి ప్రభువు నిన్ను రక్షించి నీకు స్థిరపరిచే స్థితిని దేవుడు కలుగు చేస్తాడు. రెండవది, ఆశ్రయించే వారిని, ప్రభువుని ఆశ్రయించే వారిని దేవుడు కాపాడుతాడు. కీర్తన 5వ అధ్యాయం 11వ వచనం. మనుషులను ఆశ్రయించడం కాదు, లేదా మన స్నేహితులను, మనకు శ్రమ వచ్చిందని మన స్నేహితుల దగ్గరకో, మన బంధువుల దగ్గరకో, లేదా మనకు తెలిసిన వారి పెద్ద వారి దగ్గరకో వెళ్ళడం కాదు. దేవుని బిడ్డలో నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ప్రభువును ఆశ్రయించాలి. ప్రభువా, నాకు ముందున్న ఈ యొక్క దుఃఖకరమైన పరిస్థితి నుంచి నన్ను తప్పించు. ప్రభువా, ఈ శోధన, అనారోగ్యము, లేదా ఆర్థికమైన బాధలు, లేదా భవిష్యత్తు గురించి ఆలోచన, అది ఏదైనప్పటికీ కూడా నువ్వు ప్రభువును ఆశ్రయించినట్లయితే ప్రభువు నిన్ను కాపాడతాడు, నీ కుటుంబాన్ని కాపాడతాడు. మీరు చదవండి కీర్తన 91వ అధ్యాయం. మరొక ప్రతిదినము మీరు కీర్తన గ్రంథము 91వ అధ్యాయం చదివినట్లయితే దేవుడు తన వాక్య ద్వారా మీకు ఇస్తున్న వాగ్దానాలు, అభయహస్తం ఏంటంటే ఆయన మిమ్మల్ని రక్షించి కాపాడే దేవుడు. ఆమేన్. మూడవది, భక్తులను దేవుడు కాపాడుతాడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనం. నీవు భక్తిగా ఉండు, దేవుని యందు భక్తిగా ఉండు. ఎవరు నిన్ను ఆటంకపరిచినా, ఎన్ని శోధనలు వచ్చినా నీకు అడ్డగా, ఎంతమంది మనుషులు వచ్చినా సరే, ఎన్ని సమస్యలు ఎదురైనా సరే, నీ భక్తిని విడిచిపెట్టకు. దేవుని యందు భక్తి కలిగి జీవించు, దేవుడు నిన్ను కాపాడుతాడు. 4వది, ఆయన నిబంధనలో ఉన్నవారు దేవుడు కాపాడుతాడు. సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం.
దేవుడు మనకి నిబంధన ఇచ్చాడు. దేవుడు ఆయన భక్తులకు నిబంధనలు ఉండమని చెప్పాడు. మరి క్రీస్తు నిబంధన ఉంది, ప్రభు యొక్క నిబంధన ఉంది. ఆ నిబంధనలో నీవు ఉన్నప్పుడు, ఆ నిబంధనలో గట్టిగా నీవు నిలబడినప్పుడు ప్రభు నిన్ను కాపాడతాడు. నిబంధనల నుంచి బయటికి వెళ్ళినప్పుడు నీవు దుష్ట ఆలోచనలు, దుష్ట క్రియలు చేయడానికి మనసు తిప్పుకున్నప్పుడు నువ్వు కాపాడబడవు. కానీ దేవుని నిబంధనలో నీవు ఉన్నప్పుడు కాపాడబడతావు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఆలోచించండి. నీవు దేవుని నిబంధనలో ఉన్నావా లేవా? దేవుని సన్నిధిలో ఉన్నావా లేవా? దేవుని కట్టుబాటులో ఉన్నావా లేవా? వాక్యానుసారమైన నిబంధన నీలో ఉందా లేదా? నీ హృదయము మరి వాక్యము చేత కట్టబడి ఉందా లేదా అన్నది నీవు పరిశీలన చేసుకోవాలి. చివరిగా 5వది ప్రేమ కలిగి ఉండాలి, దేవుణ్ణి ప్రేమించాలి, అలాగే చెడును అసహించుకోవాలి. కీర్తన 97వ అధ్యాయము 10వ వచనం. ప్రేమించే బిడ్డగా ఉండాలి, దేవుని ప్రేమించే బిడ్డగా ఉండాలి. అలాగే ఈ లోకములో ఉన్న చెడును అసహించుకునే బిడ్డగా ఉండాలి. చాలామంది దేవుని ప్రేమిస్తారు, అలాగే ఈ లోకాన్ని కూడా ప్రేమిస్తారు. చాలామంది దేవుని వాక్యమును వింటారు, దేవునికి ప్రార్థన చేస్తారు, దేవుని అడుగుతారు. అలాగే చెడు సహవాసములు ప్రేమించేవారుగా ఉంటారు, చెడు కోరికలు ప్రేమించే బిడ్డలుగా ఉంటారు. అలా కాదు, దేవుడు చెబుతున్నది లోకమును కాదు, నన్ను ప్రేమించి చెడును అసహించుకో, దేవుడు నిన్ను కాపాడతాడని వాక్యం రాయబడి ఉంది. ప్రియ సహోదరి సహోదర, మరి ఎలాగున్నావు? దేవుని చేత నీవు కాపాడబడాలంటే జీవగ్రంథములో ఉన్న ఈ 5 గుణాలు, లక్షణాలు, ఈ 5 అంశాలు నీవు మరి కలిగి ఉన్నట్లయితే దేవుడు తప్పగా నిన్ను కాపాడుతాడు. ఒకవేళ నీవు ప్రార్థన చేస్తూ దేవుని ఆశ్రయిస్తూ భక్తి జీవితం కలిగి ఆయన నిబంధనలు ఉంటూ ప్రేమ కలిగి చెడును అసహించుకున్నట్లయితే ప్రియ సహోదరి సహోదరుడా, భయపడకు, నువ్వు ఒంటరివాడు కాదు. నీవు దేవుని సన్నిధిని, దేవుని శక్తిని కలిగి ఉన్నావు. దేవుడు నీతో ఉన్నాడు. దేవుడు నీ ముందున్న ప్రతి అపాయమును నీ ముందు తప్పించి దుష్టత్వం నుంచి నిన్ను కాపాడి దేవుడు బలపరిచి స్థిరపరిచి నీ కుటుంబాన్ని బహుగా దీవిస్తాడు. యెహోషువ మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు యెహోషువ ద్వారా ఇశ్రాయేలు ప్రజలను కాపాడినట్లుగా, రక్షించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే 2వ దినవృత్తాంత గ్రంథం 20వ అధ్యాయంలో యెహోషాపాతు మరి ప్రార్థన చేయగా తన శత్రువు భయం నుంచి, కీడు నుంచి, అపాయం నుంచి యెహోషాపాతును దేవుడు కాపాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలా అనేక భక్తులు కాపాడబడ్డారు. నీవు కూడా కాపాడబడతావు. నీ కుటుంబం కాపాడబడుద్ది, నీ బంధువులు కాపాడబడతారు. నీవు ప్రార్థన చేయి, దేవుని ఆశ్రయించు, భయభక్తులు కలిగి ఉండు, దేవుని నిబంధనలు ఉండు, దేవుని ప్రేమించు, చెడును అసహించుకో. ఈ 5 గుణాలు నీవు నీ హృదయంలో ఉంచుకొని అనుసరించినట్లయితే దేవుని చేత నువ్వు కాపాడబడతావు. అలాగే దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వందనాలు. మీ వాక్యం ద్వారా తండ్రి, ప్రభు ఎవరిని కాపాడుతాడో అన్న సత్యాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. ఈ వాక్యాన్ని మా హృదయంలో నీగట్టి పలుపు చేయండి. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మమ్మల్ని కాపాడండి దేవా. ఈ రాత్రి మంచి నిద్ర, ఆరోగ్యం కలుగు చేయండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.